Today in this video we are going to learn 7th class social second lesson rain and rivers. Rain means water. Without water we can't survive. Water is very important in our daily life. Is it correct? Yes. Water is very important in our daily life. What is the main source of water? Yes, rain is the main source of water. Then what are the water bodies? Water bodies are oceans, seas, rivers, lakes, ponds and wells. These are all water bodies. Okay? All life on earth is very crucially dependent on water. భూమి పైన ప్రతి జీవి దేనిపైన ఆధారపడి ఉంటుంది? వాటర్ పైనే ఆధారపడి ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. ఓవర్ 71% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. ఎర్త్ పైన 71% వాటర్ తోటే కవర్ అయి ఉంది. వీ డిపెండ్ ఆన్ వాటర్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. మనము పంటలు పండించాలంటే మనము దేనిపైన ఆధారపడతాము? వాటర్ పైన ఆధారపడతాము. బట్ వీ డు నాట్ గెట్ వాటర్ యూనిఫామ్లీ ఓవర్ ద ఇయర్. సంవత్సరం మొత్తము మరి ఒకేలాగా వాటర్ అనేది మనకు దొరుకుతుందా? లేదు. ఒకసారి ఎక్కువగా ఉంటుంది, ఒకసారి వాటర్ తక్కువగా ఉంటాయి. ఎండాకాలంలో తక్కువగా ఉంటుంది, అదే వర్షాకాలంలో వాటర్ ఎక్కువగా ఉంటాయి. సంవత్సరం మొత్తం ఇలా మనకు సేమ్గా వాటర్ అనేది అవైలబిలిటీలో ఉండదు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ అవైలబుల్ యూనిఫామ్లీ ఆల్ ఓవర్ ద ఎర్త్. భూమిపైన ఎక్కడ కూడా సంవత్సరం మొత్తం ఒకేలాగా వాటర్ అనేది మనకు అవైలబిలిటీలో ఉండదు. నార్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ద సేమ్ ఎవ్రీవేర్. మరి వాటర్ క్వాలిటీ అన్ని ప్లేస్లలో ఒకేలాగా ఉంటుందా? ఉండదు. కొన్ని ప్లేస్లో సాల్టీ వాటర్ ఉండొచ్చు, కొన్ని ప్లేస్లో డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు. ఇలా ఎర్త్ పైన ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన క్వాలిటీ అనేది వాటర్కు ఉంటుంది. సో మనకు వర్షము ఎక్కువగా ఎక్కడ పడుతుంది, ఎక్కడ వర్షం తక్కువగా పడుతుంది, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఎక్కువగా మనకు అవైలబుల్లో ఉంది, ఎక్కడ సాల్టీ వాటరు హార్డ్ వాటరు అవైలబుల్లో ఉంది అనేది మనము ఈ లెసన్లో మనము నేర్చుకుందాం. సన్, clouds and rainfall. After unbearable heat of April, May and June comes the rainy season. మనకు మరి రైనీ సీజన్ ఎప్పుడు వస్తుంది? వర్షం ఎప్పుడు పడుతుంది? జూన్ ఎండింగ్లో మనకు వర్షం అనేది పడుతుంది. దానికంటే ముందు ఏప్రిల్, మే, జూన్లో మనకు చాలా ఎండలు కొడతాయి. ఎండాకాలం అనేది చాలా హీట్గా ఉంటుంది కదా. ఆ ఎండాకాలం అయిపోయిన తర్వాత మనకు వర్షాకాలం అనేది జూన్ ఎండింగ్లో వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది. విచ్ లాస్ట్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. ఇది కొన్ని రోజులుగా మనకు ఈ వర్షాకాలం అలాగే ఉంటుంది. డూ యూ నో వాట్ కాజెస్ రెయిన్స్? మరి ఈ వర్షం అనేది ఎలా వస్తుంది? వర్షం రావడానికి కారణాలు ఏంటో మీకు తెలుసా? వేర్ డూ ద రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ కమ్ ఫ్రమ్. మరి ఈ వర్షాన్ని ఇచ్చే ఈ మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయో మీకు తెలుసా? సో దీని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఓకే. ఎవాపరేషన్. ప్రణవి woke up early in the morning. She needed to take bath in hot water. ప్రణవి పొద్దున్నే లేచింది, తను వేడి నీళ్ళతో స్నానం చేయాలనుకుంది. సో షీ హీటెడ్ వాటర్ ఇన్ ఎ డిష్ ఓవర్ ఫైర్. ఆమె ఒక డిష్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి వేడి చేస్తుంది. యాజ్ ద వాటర్ హీటెడ్ అప్, అలా వాటర్ హీట్ కాగానే వాటర్ వేపర్స్ టచ్ ద లిడ్. అలా వాటర్ హీట్ అయిన తర్వాత ఆ వాటర్ వేపర్ అనేది ఆ పైన పెట్టిన మూతకు టచ్ అయిపోయింది. విత్ ద హెల్ప్ ఆఫ్ అవుట్ సైడ్ కూల్ ఎయిర్. పైనుంచి చల్లగాలికి తగ్గడం వల్ల ఈ వాటర్ హీట్ అయిన వాటర్ వేపరు మూతకి తగిలిపోయింది, మూత పైన టచ్ అయి ఉంది. వేపర్ బికమ్స్ వాటర్ డ్రాప్స్ అండ్ స్టక్ టు ద లిడ్ ఆఫ్ ద డిష్. ఇలా ఈ పైన కూల్ ఎయిర్ తగలగానే ఈ వాటర్ వేపర్ కాస్త చిన్న చిన్న డ్రాప్స్గా అయిపోయి పైన మూతకి టచ్ అయి ఉన్నాయి. వెన్ షీ రిమూవ్డ్ ద లిడ్ సమ్ ఆఫ్ ద వాటర్ డ్రాప్స్ ఫెల్ డౌన్ ఇన్ టు ద డిష్. ఆమె అలా వాటర్ మూతని ఇలా తీయగానే అందులో నుంచి కొన్ని వాటర్ డ్రాప్స్, ఆ మూతకు అంటుకున్న కొన్ని వాటర్ డ్రాప్స్ అందులో డిష్లో పడిపోయాయి. బై అబ్జర్వింగ్ దిస్ షీ రియలైజ్డ్ దట్ ద వాటర్ ఎవాపరేట్స్ అండ్ లేటర్ ఇట్ బికమ్స్ కండెన్స్డ్ ఇన్ టు వాటర్ బై కూలింగ్. అప్పుడు ఆమె ఏం అర్థం చేసుకుంది అంటే, ఏం అబ్జర్వ్ చేసింది అంటే, వాటర్ హీట్ అయినప్పుడు ఎవాపరేట్ అయిన వాటరు పైన లిడ్కి తగిలి అవి చల్లబడి మళ్ళా వాటర్ లాగానే మారిపోయాయి అని చెప్పేసి తను అబ్జర్వ్ చేసింది. దిస్ స్టోరీ ఆఫ్ ద రెయిన్ బిగన్స్ విత్ వాటర్ వేపర్. మరి ఈ రెయిన్ అనే స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుంది? వాటర్ వేపర్తో స్టార్ట్ అవుతుంది. వాట్ ఈజ్ వాటర్ వేపర్? మరి వాటర్ వేపర్ అంటే ఏంటి? వెన్ యూ డ్రై యువర్ వెట్ క్లాత్స్ ఇన్ ద ఓపెన్ యూ సీ that the water disappears after a while.
మరి ఈ వాటర్ వేపర్ ఏంటో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా బట్టలు ఉతికి బయట ఆరేసినప్పుడు దాంట్లో ఉన్న ఆ వాటర్ అనేవి డిసప్పర్ అయిపోతాయి కొద్దిసేపటికి, అవునా? ఎస్. అండ్ ద క్లాత్స్ డ్రై, అప్పుడు ఏమైపోతుంది, అందులో వాటర్ వేపర్, అందులో ఉన్న వాటర్ వెళ్ళిపోగానే మీ బట్టలు అనేవి ఎండిపోతాయి, అవునా? సిమిలర్లీ ఇఫ్ యూ కీప్ సమ్ వాటర్ ఇన్ ఏ ప్లేట్, ఒకవేళ మీరు ఒక ప్లేట్లో కొన్ని వాటర్ పోసి పెట్టినా కానీ ఇట్ డ్రైస్ అప్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్. మరి ఇది ఎప్పుడు కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక 2-3 రోజుల తర్వాత అందులో ప్లేట్లో పెట్టిన వాటర్ ఏమైపోతుంది, డ్రై అయిపోతాయి. యాక్చువల్లీ వాటర్ ఇన్ ద క్లోత్స్ ఆర్ ఇన్ ద ప్లేట్ బికమ్స్ వాటర్ వేపర్ అండ్ మిక్సెస్ విత్ ద ఎయిర్ త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ ఎవాపరేషన్. మీరు బట్టలు ఆరేస్తారు కదా, ఆ బట్టలో కానీ మీరు ప్లేట్లో పెట్టిన వాటర్ కానీ ఏమైపోయాయి, వాటర్ వేపర్గా మారి అవి కూల్ ఎయిర్తో మిక్స్ అయిపోయింది. ఈ ప్రాసెస్ని మనము ఎవాపరేషన్ అంటాము. సో ఈవెన్ వెన్ వాటర్ ఈజ్ నాట్ బాయిలింగ్ దెర్ ఈజ్ ఎవాపరేషన్. సో ఇంతకుముందు ప్రణవి తను నీళ్లు వేడి చేసినప్పుడు వాటర్ వేపర్ వచ్చింది. మరి ఇక్కడెక్కడైనా మనం వాటర్ని బాయిల్ చేసామా, చేయలేదు కదా. అంటే బాయిల్ చేయకపోయినా, వాటర్ని మనం బాయిల్ చేయకపోయినా ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. దేర్ ఆర్ సెవరల్ వాటర్ బాడీస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. మన భూమిపైన చాలా వాటర్ బాడీస్ అనేవి ఉన్నాయి. అవేంటి, ఓషన్స్, రివర్స్, లేక్స్ ఎట్సెట్రా, ఇవన్నీ వాటర్ బాడీస్, అవునా? దెర్ ఈస్ కాన్స్టాంట్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద వాటర్ బాడీస్. సో ఇలా ఈ వాటర్ బాడీస్ నుంచి కంటిన్యూగా ఎప్పుడైనా వాటర్ ఎవాపరేషన్ అనేది జరుగుతూ ఉంది. ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వేర్ ఎవర్ దెర్ ఈస్ మాయిశ్చర్ ఎవాపరేషన్ విల్ టేక్ ప్లేస్. ఎక్కడైతే మాయిశ్చర్ ఉంటుందో, మాయిశ్చర్ మీన్స్ తేమ, ఎక్కడైతే వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుందో అక్కడ ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. దేర్ ఈజ్ ఎవాపరేషన్ ఫ్రమ్ అవర్ బాడీస్, మన బాడీస్ నుంచి కూడా ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. ఫ్రమ్ ట్రీస్ నుంచి కూడా ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. ప్లాంట్స్ అండ్ సాయిల్, ప్లాంట్స్ మొక్కల నుండి, అదేవిధంగా భూమి నుండి కూడా ఈ ఎవాపరేషన్ అనే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ స్పీడ్స్ అప్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. మరి ఈ ఎవాపరేషన్స్ అనేది ఎప్పుడు స్పీడ్ అప్ అవుతుంది అంటే, ఎక్కడైతే ఎక్కువ టెంపరేచర్ ఉంటుందో, ఎక్కడైతే టెంపరేచర్ పెరుగుతుందో అప్పుడు ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది స్పీడ్ అవుతుంది. ఇన్ విచ్ సీజన్ వుడ్ దేర్ బీ మోర్ ఎవాపరేషన్, సమ్మర్ ఆర్ వింటర్? చెప్పండి, ఏ సీజన్లో మనకు ఎవాపరేషన్ ఎక్కువగా జరుగుతుంది? ఎస్, సమ్మర్లో. ఎందుకు? అప్పుడు సన్ ఎక్కువగా హీట్గా ఉంటాడు కాబట్టి ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది అప్పుడే జరుగుతుంది. వెన్ విల్ ద ఎవాపరేషన్ బీ మోర్ డ్యూరింగ్ ద డే ఆర్ నైట్? మరి డేలో ఎక్కువగా జరుగుతుందా ఎవాపరేషన్, నైట్లో జరుగుతుందా? ఎస్, డేలోనే ఎవాపరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. Look at the figure 2.1 and make a list of the places from where evaporation takes place. ఈ 2.1 ఫిగర్ చూసిన తర్వాత దీని నుండి ఎక్కడి నుంచి ఎవాపరేషన్ జరుగుతుందో అవి లిస్ట్ అవుట్ చేయండి. Where do you think the maximum evaporation would take place from plants, rivers, oceans or soils? ఎక్కడి నుండి ఎక్కువగా ఎవాపరేషన్ జరుగుతుంది చెప్పండి? ఓషన్స్ నుంచి ఎక్కువగా ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే వాటర్ క్వాంటిటీ అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో నుండే ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ రెయిన్. వర్షం రావాలంటే క్లౌడ్స్ రావాలి. మరి ఈ క్లౌడ్స్ ఏ విధంగా ఫామ్ కావాలో ఇప్పుడు చూద్దాం. వేర్ దెర్ ఈజ్ రైజ్ ఇన్ టెంపరేచర్, వాటర్ వేపర్ రైజెస్ అండ్ రీచెస్ హై అప్ ఇన్ ద స్కై. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది పెరుగుతుందో అప్పుడు ఈ వాటర్ వేపర్ పైకి వెళ్ళిపోతుంది. అంటే భూమి నుంచి పైకి అలా వెళ్తుంది, ఆకాశం పైకి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అండ్ ఇట్ గెట్స్ కూల్డ్, అక్కడికి వెళ్ళిన తర్వాత అది చల్లబడుతుంది. మరి ఎందుకు చల్లబడుతుంది? దిస్ ఈజ్ బికాస్ ద అట్మాస్ఫియర్ గెట్స్ కూలర్ యాజ్ వి రైజ్ అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. మనము భూమి నుంచి ఎప్పుడైతే పైకి అలా వెళ్తూ ఉంటామో అలా ఎంత పైకి వెళ్తే అంత కూల్గా మారుతుంది అట్మాస్ఫియర్, అవునా? విత్ ద కూలింగ్ వాటర్ వేపర్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ టైనీ వాటర్ డ్రాప్లెట్స్. ఎప్పుడైతే ఈ కూలింగ్ వాటర్ వేపరు పైకి వెళ్ళిన తర్వాత కూల్ అయిన తర్వాత ఇది ఏ విధంగా మారుతుంది అంటే టైనీ డ్రాప్లెట్స్, అంటే చిన్న డ్రాప్స్గా మారిపోతాయి. దీస్ డ్రాప్లెట్స్ గ్యాదర్ అరౌండ్ మైన్యూట్ డస్ట్ ఆర్ స్మోక్ పార్టికల్స్. ఇలా చిన్నగా డ్రాప్స్గా మారిన ఈ వాటర్ దాని చుట్టుపక్కల ఉన్న డస్ట్ని, స్మోక్ పార్టికల్స్ని కలిసి ఆ ఎయిర్లో కలిసిన తర్వాత ఇన్ ద ఎయిర్ అండ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ఇన్ సైజ్. ఈ చిన్న డ్రాప్స్ ఏమవుతాయి, చుట్టుపక్కల ఉన్న ఈ డస్ట్ను, స్మోక్ పార్టికల్స్ కలిసిన తర్వాత అవి కొద్దిగా సైజు పెరుగుతూ ఉంది. ఇలా సైజు పెరిగిన తర్వాత దీస్ స్మాల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ గ్యాదర్ టు ఫార్మ్ ద క్లౌడ్స్. ఈ చిన్న డ్రాప్సే చుట్టూ ఉన్న డస్ట్, స్మోక్ పార్టికల్స్తో కలిసి పెద్దగా మారిపోయి అవి క్లౌడ్స్గా ఫామ్ అయిపోతాయి. Up to now we learned about water vapor, evaporation, formation of cloud. Rest of the lesson we will see in the next video. Thank you for watching. Bye.